అమ్మా, ఎంతకాలమని మీ నాన్న మీతో ఉంటాడంట. నీకు తెలుసు, అమ్మ పోయింది. ఏదో ఒక రోజు నేను పోవలసిన వాడిని. వయసు చూస్తే 60 దాటింది. నేనా మృత్యు వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నా. నీ తర్వాత 3 ఆడపిల్లలున్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒక దారింటూ చూడాలి కదమ్మా. అందుకని 60 ఏళ్ళు వచ్చినండి పెళ్లి చేసుకోమంటావా? చేసుకోవాలమ్మా, చేసుకోవాలి, తప్పదు. నువ్వు నా మాటింటావనే నమ్మకం నాకుంది కాబట్టి ఆయనకి మాటిచ్చి వచ్చాను. నువ్వు ఈ కుటుంబం కోసం ఈ త్యాగం చేయక తప్పదు. నాన్న, అక్క చేసుకోకపోతే నేను చేసుకుంటాను. నాన్న, లక్ష్మి వద్దు, వద్దు లక్ష్మి, వద్దు. పడుకో. రాజీ, ఏడుస్తున్నావా? అలాగైతే మీ నాన్నని చెప్పలేదా? అన్ని రహస్యాలు నేను దాచకుండా చెప్పేశాను ఆ రోజు. నువ్వు కాదంటే ఇప్పుడే ఈ బంధాన్ని తెంచుకుందా. నా భార్యతో కారులో వస్తుండగా ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లోని వినయ్ తల్లి గతించింది. నా మగతనాన్ని పోగొట్టుకున్నాను. ఎంత డబ్బులు నా బ్రతుకు భారమైంది. మరి వినయ్ని పెంచడం కష్టమైపోయింది. వాణ్ణి పెంచడం కోసమే మీ నాన్నకు డబ్బిచ్చి నిన్ను చేసుకున్నాను. అసలు విషయం ఇది. రాజీ, నీకిప్పుడు బాధగా ఉంది కదూ?